అండి, ఇవాళ నేను మటన్ ఫ్రై చేస్తున్నాను. చాలా సింపుల్గా టేస్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. నేను ఇక్కడ కుక్కర్ పెట్టుకున్నానండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ మటన్ అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను దీనికి సరిపడ సాల్టు అలానే పసుపు వేసుకొని ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 10 to 15 మినిట్స్. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అయితే మటన్ చాలా సాఫ్ట్గా ఉడుకుతుందండి మనం కుక్కర్ విజిల్ ఉడకపెట్టుకునేటప్పుడు. ఇప్పుడు నేను ఇందులో 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. దీన్ని మూత పెట్టుకొని 6 విజిల్ అయితే రానివ్వాలండి. 2 హై ఫ్లేము, 4 విజిల్ లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇంకో బాణలి పెట్టుకున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, కొన్ని మిరియాలు, అలానే ఒక 5-6 ఎండుమిర్చి, జీలకర్ర, సోంపు అండి కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఇందులోనే 2 రెమ్మలు కరివేపాకండి, అలానే 1 టేబుల్ స్పూన్ గసగసాలు, అలానే తురుముకున్న కొబ్బరి అండి, ఎండు కొబ్బరి కొంచెం. ఇది మొత్తాన్ని మాడకుండా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి. దీన్ని ఇలా మిక్సీ పట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం కుక్కర్ మూత తీసి చూద్దాము. మటన్ అయితే చాలా బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకో బాండిల్ పెట్టుకుంటున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 టేబుల్ స్పూన్ వేస్తున్నా. ఇది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో మనం ఉడకపెట్టుకున్న మటన్ ఇందులో వేసేసుకోవాలండి. వేసుకొని ఈ వాటర్ అంతా ఆవిరైపోయే వరకు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోయినట్టు అయిపోతుందండి, బాండిల్కి అంతా అతుక్కుపోతుంది. ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసుకొని ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్ట్గా ఉండే మటన్ ఫ్రై అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ముక్క ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. అంతే అండి.